హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. చూస్తున్నారు కదా స్ట్రాబెర్రీస్ ఎంత బాగున్నాయో, నోరూరిపోతుంది కదండి. ఈ స్ట్రాబెర్రీస్ను పండ్ల రూపంలో జ్యూసు, మిల్క్ షేకు, ఐస్ క్రీము, కేక్స్, జామ్లు, పైస్లో కూడా వాడతారు కదండి. గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. స్ట్రాబెర్రీ ఆకులను కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. నేరుగా పండుగా తినవచ్చు. వీటి పులుపు, తీపి రుచి చాలా బాగుంటుంది. జ్యూస్లు, మిల్క్ షేక్లు, స్మూతీస్లో వాడతారు. ఐస్ క్రీమ్లు, కేక్లు, పేస్ట్రీలు, జామ్లు, జెల్లీలు, పైస్ తయారీలో వాడతారు. సలాడ్లు, ఇతర వంటకాల్లో అలంకరణకు రుచిగా ఉపయోగిస్తారు. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. స్ట్రాబెర్రీ ఆకులలో కూడా పోషకాలు ఉంటాయని, వాటి ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారని మీకు తెలుసా? రోజుకి 8 స్ట్రాబెర్రీల వరకు తీసుకోవచ్చండి. 45 క్యాలరీల ఎనర్జీ ఇస్తుంది. రోజువారీ అవసరమయ్యే సి విటమిన్లో 140%, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, 7 గ్రాముల షుగర్ ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు కూడా స్ట్రాబెర్రీస్ తప్పకుండా తినవచ్చండి. 33,000 మంది డయాబెటీస్ లేని మహిళలకు కంటిన్యూగా స్ట్రాబెర్రీస్ ఇచ్చి పరిశోధన చేశారు. 14 ఏళ్ల తర్వాత పరిశీలిస్తే వారిలో 2,900 మందికి డయాబెటీస్ ఉందని తేలింది. అందువల్ల స్ట్రాబెర్రీస్ తినని వారి కంటే తినేవారికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసింది. గుండెకు చాలా మేలు చేస్తుంది. స్ట్రాబెర్రీస్లో యాంతోసియానిన్స్ ఉంటాయి. ఇవి హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తాయి. వారంలో 3 సార్లైనా ఈ పండ్లను తింటే గుండెకు చాలా మంచిది. మైండ్కి మేలు చేస్తుంది. అల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా ఉండాలంటే స్ట్రాబెర్రీస్ తినాలి. మధ్య ఆసియా ప్రజలు మైండ్ డైట్ అని స్ట్రాబెర్రీలను పిలుస్తారు. డైమెన్షియా అంటే తల తిరగడం సమస్య ఉన్నవారికి ఇవి బాగా మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలలో షుగర్ చాలా తక్కువ ఉంటుంది. ఓ కప్పు స్ట్రాబెర్రీలలో షుగర్ 7 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఆరెంజెస్, అరటి, ద్రాక్ష, యాపిల్స్తో పోలిస్తే స్ట్రాబెర్రీలోనే తక్కువ షుగర్ ఉంటుంది. మిగతా పండ్ల కంటే స్ట్రాబెర్రీలను ప్రజలు ఎక్కువ ఇష్టంగా తింటున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. అందువల్ల ఇవి కూడా సూపర్ ఫుడ్ లిస్టులో చేరాయి. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు స్ట్రాబెర్రీలను రెగ్యులర్గా తింటున్నారు. స్ట్రాబెర్రీలలో ఆరెంజెస్లో కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది క్యాన్సర్ సహా ఎన్నో రోగాలను నయం చేస్తుంది. వైరస్లు బాడీలోకి రాకుండా చేస్తుంది. అందరూ తినచ్చు. స్ట్రాబెర్రీలు ఎడారి ప్రాంతాల్లో ఉండే వారే తింటారని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదండి. స్ట్రాబెర్రీలు అన్ని ప్రాంతాల వారు తినచ్చు. కాబట్టి రోజు స్ట్రాబెర్రీలను కొద్ది మొత్తంలో తింటే ఆరోగ్యమే ఆరోగ్యం. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీస్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడుతూ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తూ డయాబెటీస్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడుతుంది. స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడే తెల్ల రక్త కణాలను ఈ స్ట్రాబెర్రీస్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇది తినడం మొదలు పెడితే కంటి శుక్లాలను కూడా తగ్గిస్తాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఫోలిక్ యాసిడ్ తప్పకుండా కావాలి. ఇది కడుపులోని బిడ్డ ఎదుగుదలకు, అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ స్ట్రాబెర్రీలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇదండి స్ట్రాబెర్రీస్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన కమెంట్ని కమెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.